తరఫున దీనికి మద్దతు తెలుపుతూ ఇచ్చిన ప్రసంగం. ఇది 29 జూలై 2019 శాసనసభలో జరిగింది. వీళ్ళు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత క్లాజ్ వైజ్ బిల్లు కన్సిడరేషన్ పెడితే పాస్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత సెంటర్కి పంపించారు. అక్కడ సెంటర్లో ఒకసారి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ సూచనలు క్వరీస్ వేసి మళ్ళీ వెనక్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావడము పోవడము ఇది 2-3 సార్లు జరిగింది. అది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్. ఇది అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు, పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం, ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులున్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి? ఇంతకంటే ప్రపంచంలో నీచులు ఎవరైనా ఉంటారా? రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా? దేనికైనా ఒక హద్దు పద్దు లేదా? ఏం నేర్పాలనుకుంటున్నారు ఈయన భవిష్యత్ తరాలకు? ఇప్పుడున్న వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? అరే నువ్వు సపోర్ట్ చేశావు, మీ వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేశారు, పార్టీ సపోర్ట్ చేసింది. ఒక యాక్ట్ పాస్ అయ్యి ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీని మీద దుమ్మెత్తిపోసి దాంతోపాటు ప్రజలను భయభ్రాంతులు చేసే ఈ వ్యక్తి అసలు స్వరూపం, నగ్న స్వరూపం ప్రజలందరూ గమనించాలి అనేది మా విజ్ఞప్తి. వీడియో మొత్తం ఉంది, అందరికీ పంపిస్తాం, పబ్లిక్గా చూడండి, అనుమానాలు ఉండే వాళ్ళు చూడండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ఇది ప్రతిపాదిస్తే ప్రతిపక్షం కూడా దీన్ని పూర్తి మద్దతు ఇచ్చిన యాక్ట్ ఇది. ఈరోజు దానికి రాజకీయ ప్రయోజనాల కోసము నీకు అధికారంలోకి రావాలనే ఆత్రంతో ఏమీ అస్త్రాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆఖరికి దిగజారి దీనికి నువ్వు పూనుకున్నావు చంద్రబాబు నాయుడు. ఇది అందరూ గమనిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ నువ్వు అని ఎప్పుడు అంటుంటాం కదా, అది మరోసారి రుజువైంది. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం అమల్లోకి రాలేదు, కానీ జగన్ ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు చట్టం చేయటాన్ని అనేది టీడీపీ చేస్తున్నారు. ఎందుకు వాళ్లే ఆదర్శప్రాయమైంది అన్నారు. పైగా ఇది ఇంకో భూమి అనే పేరుతో కర్ణాటకలో ఉంది అన్నారు, సెంటర్ చేస్తోంది ఇది అన్నారు, రకరకాలు అన్నారు. క్వశ్చన్ ఈజ్, నువ్వు అప్రిషియేట్ చేసావు, నీ పార్టీ అప్రిషియేట్ చేసింది, ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీని మీద ఆ రోజు ఏమన్నారు, పైగా ఆస్ట్రేలియాలో ఎప్పుడో 1700లో ఉంది, 1800లో ఉంది అన్నాడు. మేము అదే అనేది, ప్రపంచం అంతా ఉంది. ఇది ల్యాండ్ టైటిల్ అనేది ఒక క్లియర్గా ఉండడం అనేది ఎంత అవసరము, ఇంత మోడర్న్ ఏజ్కి కూడా ఇది చేయలేకపోవడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఒక ఆదర్శప్రాయమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాని మీద ఈరోజు అడ్డగోలుగా ఈ ఆరోపణలు చేయడంతో పాటు ఈ రకరకాల దీన్ని తీసుకురావడం అనేది దారుణము. మరి కూడా ఇది క్వశ్చన్ చేయదగ్గది. రెండవ విషయం, నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేయడంలో నీ రోల్ ఉంది. ఇప్పుడు నేను రాగానే ఈ యాక్టు రద్దు చేస్తానంటున్నావు, మేనిఫెస్టోలో పెట్టావు. మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి. ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తానని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు చట్టం కావడానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు రద్దు చేస్తాననేది దీని అర్థమేమి? ఆయన బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాలా? ఇది ప్రజాకోర్టు, ఎన్నికలు వారం రోజుల్లో జరుగుతాయి, 10 రోజుల్లో జరగబోతున్నాయి, వారం రోజుల్లో రాబోతున్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా దీనికి కూడా సంజాయిషి ఇవ్వాలి. ఆ రోజుకు ఈ రోజుకు తేడా అయింది. నువ్వు ఆ రోజు ఏ ఫామ్లో అయితే ఆమోదించావో, బిల్లును ఒప్పుకున్నావో, మద్దతు ఇచ్చావో, దాని తర్వాత మళ్ళీ ఫైన్ ట్యూన్ అయింది, పైకి సెంటర్కి వెళ్ళింది, వచ్చింది, అన్నీ అయిపోయి ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా అయిపోయింది. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని రద్దు చేస్తానంటే దానికి ఎందుకు దీనికి వచ్చావు అనేది కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు, అలాగే తెలుగుదేశం పార్టీ. దాన్ని కూడా డిమాండ్ చేస్తారు. ఇది ఆప్షనల్ మాత్రమే, చట్టాన్ని అమలు చేయాలవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలంటుంది.
బీజేపీలోనే ఎందుకు ఇద్దరు విధంగా ఎందుకంటే ఇక్కడ ఉండేది బీజేపీ కాదు, ఆమెకు రెండు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు వదిన అనే సంబంధం ఒకటి, రెండవది తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా అక్కడ బీజేపీలో ఉంది ఆమె, తెలుగుదేశం ఉన్నారు అక్కడ. సో ఈ రెండు కారణాల వల్ల దేశమంతా బీజేపీ ఒక రకంగా ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడ అక్కడ నుంచి కొన్ని విధానాలు వాళ్ళకి తీసుకున్నా ప్రధానంగా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఈ స్టేట్ యూనిట్లో అధికారికంగా ఉన్న ప్రతినిధులు అయితే దానికోసమే పనిచేస్తున్నారు. దానివల్లే ఆమె 2 నాలుకలు ఎప్పుడు మాట్లాడారు.